వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఇది ఇస్మాయిల్. మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే ఇప్పుడే చేసుకోండి. ఇప్పుడైతే నేను చెప్పేది స్మార్ట్ వాచ్ గురించి. మీలో ఎవరైనా తక్కువ ప్రైస్లో స్మార్ట్ వాచ్ యూజ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ ఆఫర్ అయితే మీకే. వచ్చేసి మీకు ఫాస్ట్ ట్రాక్ స్మార్ట్, ఇది మీకు వచ్చేసి అమెజాన్లో అయితే ఆఫర్లో ఉంది. మీకు ఎవరికైనా కావాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి, నేను మీకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేస్తాను. ఓకేనా వాయిస్? ఇదైతే మీకు ఒక చిన్న వీడియో పెడతాను, అది వీడియో చూసి నేను నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను. మీకు వాచ్ ఎలా కనెక్ట్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందుగా ప్లే స్టోర్లో ఫాస్ట్ ట్రాక్ అని యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి టర్మ్ అండ్ కండిషన్స్ అన్నీ అడుగుద్ది, అది మొత్తం యాక్సెప్ట్ చేయండి. తర్వాత మీ నెంబర్ అయితే దాంట్లో ఎంటర్ చేసేసి దానికి సెండ్ నొక్కితే ఒక ఓటీపీ వచ్చింది. ఆ ఓటీపీని దాంట్లో ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మనకి స్కానర్ వచ్చింది. ఆ స్కానర్తో మన వాచ్లో వచ్చిన స్కానర్ని స్కాన్ చేస్తే మన బ్లూటూత్ని వాళ్ళు కనెక్ట్ అయ్యిద్ది. ఆ కనెక్ట్ అయిన తర్వాత మనకి మళ్ళీ పర్మిషన్స్ అడిగిద్ది. మొత్తం పర్మిషన్స్ మనకి ఇచ్చేసిన తర్వాత సేమ్ బ్లూటూత్ కనెక్ట్ అయ్యిద్ది. మనకి ఫస్ట్గా బీటీ కాలింగ్ మనం డైరెక్ట్గా మన వాచ్లో నుంచి టైప్ చేసుకొని కాల్ చేసుకోవచ్చు. లేకపోతే మన ఫోన్లో నుంచి మన ఫేవరెట్ పెట్టుకొని ఆ ఫేవరెట్ నుంచి మనం కాలింగ్ చేసుకోవచ్చు. కాలింగ్స్ కానీ మిస్డ్ కాల్ కాలింగ్ దాంట్లో వాట్స్లో అన్నీ కనబడుతుంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఫేవరెట్ కాంటాక్ట్లో మన యాప్ ప్రొఫైల్లోకి వెళ్ళి ఫేవరెట్ కాంటాక్ట్ ఉండిద్ది. ఆ ఫేవరెట్ కాంటాక్ట్ నొక్కిన తర్వాత మన ఫోన్లో ఉన్న ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయో అన్నీ వస్తాయి. మనం దాంట్లో ఓన్లీ 10 చూస్ చేసుకోగలం. 10 చూస్ చేసుకున్న తర్వాత దానికి సేవ్ ఆప్షన్ అయితే కింద బటన్ ఇచ్చే చూడండి, దాన్ని నొక్కాలి. దాన్ని నొక్కిన తర్వాత మనం సేవ్ నొక్కేయాలి. మన వాచ్లో డైరెక్ట్గా మన వాచ్లో ఎన్ని కాంటాక్ట్స్ సేవ్ చేసినా వచ్చేస్తాయి. అలాగే యాప్ సెట్టింగ్స్లో వచ్చేసి మనకి వాచ్లో ఫేసెస్ ఉంటాయి కదా, 100+ ఉంటాయి ఫేసెస్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన కస్టమైజ్ లాగా మన ఫేస్ పెట్టుకోవచ్చు. తర్వాత మనం వాట్సాప్లో కానీ మెసేజ్ వస్తే మన వాచ్లో రావడం, అవి మొత్తం సెట్టింగ్స్లో మనం ఆన్ చేసేసుకోవచ్చు. ఆన్ చేసేసుకుంటే మనకి ఈజీగా ఎవరు మెసేజ్ చేసినా తెలిసిద్ది. అయితే చూశారు కదా, మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎవరికైనా డౌట్లు ఉన్నా కూడా కామెంట్ చేస్తే నేను కామెంట్లో రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.